For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెజెంట్ నేను చిక్కడపల్లిలో ఉన్న పిల్లర్ నెంబర్ 1122 విజయ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లో ఉన్నాను. డెంటల్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం చిగురులో రక్తం రావడం, బ్లీడింగ్ గమ్స్. అసలు రక్తం రావడానికి గల కారణాలు ఏంటి మేడం? యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు ఎవరైనా చిన్న టెస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. మీ లోవర్ లిప్ని కిందకు అనేసి ఒక గమ్ దగ్గర చూడండి, అండ్ ఈవెన్ ఈ టీత్ ఈ లోపల భాగం ఇన్సైడ్. సో ఒక చిన్న మైలలాగా టాటర్ అంటారు, క్యాక్లస్ అంటారు, చిన్న లేయర్ ఫామ్ అయి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజెస్లో మీకు బ్లడ్ రావడం ఉంటుంది. లైక్ బ్రష్ చేసినా, లేకపోతే గట్టిగా లైక్ మీకు చూపిస్తారు యాడ్లలో యాపిల్ బైట్ చేసిన. సో అలా ఉన్నప్పుడు జస్ట్ విజిట్ యువర్ డెంటిస్ట్, గెట్ ద క్లీనింగ్ డన్. సో క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. కానీ ఆ బ్లడ్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, భయపడి ఏం చేస్తారు, బ్రష్ అనేది చాలా మెల్లగా చేయడం మొదలు పెడతారు ఆర్ తగ్గించేస్తారు. అప్పుడు ఈ ఫుడ్ డిపాజిట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ఎక్కువ అవడం వల్ల ఐ కెన్ జస్ట్ షో యూ హియర్ సీ ఇలా. సో ఇలా ఈ గమ్స్ అనేది కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ గమ్స్ కిందకి వెళ్తున్నప్పుడు దెన్ ఆ బోన్ కూడా కిందనే ఉంటుంది బోన్. సో వన్ బోన్ గెట్ ద ఇన్ఫెక్షన్, లైక్ ఇట్ స్టార్ట్ డిజార్బింగ్, లైక్ తగ్గడం మొదలవుతుంది. ఆ బోన్ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే టూత్ అనేది ఇలా జరిగినట్టు అవుతుంది, గ్యాప్ అనేది వస్తుంది. సో చాలా మంది ఏంటంటే గ్యాప్ వచ్చింది అని వస్తారు. సో వాట్ వీ డూ అంటే గ్యాప్ ఎందుకు వచ్చింది, వై ద గ్యాప్, రీజన్ ఏముంది అది చూసినప్పుడు మనం కాజ్ ట్రీట్ చేయాలి. ఎందుకంటే అది దేనివల్ల వచ్చింది, బేసికలీ మీకు క్యాక్లస్ కానీ, టాటర్ కానీ, ఆర్ మైలా కానీ ఆ డిపాజిట్స్ వల్ల మనకు వచ్చింది. అది కనుక ప్రాపర్ క్లీనింగ్ చేసుకుని మనము నీట్గా క్యూరటైజ్ అని చెప్తాము, లేజర్తో చేయొచ్చు, మెల్లగా చేసుకుంటే కనుక ఫర్దర్ లైక్ టూత్ కదలడం అనేది కానీ, లేకపోతే టూత్ లాస్ని కానీ అవాయిడ్ చేయగలుగుతాము. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కంటిన్యూస్గా వచ్చింది అనుకో మేడం, బ్లడ్ బ్రష్ చేసినప్పుడు కొంతమంది హోమ్ టిప్స్ చెప్తుంటారు, లైక్ ఇవి చేస్తే తగ్గుతుంది. ఇందులో మాటికు నో హోమ్ రెమెడీస్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ టీత్ క్యావిటీ కానివ్వండి, లేకపోతే ఈ క్లీనింగ్ గమ్ బ్లీడింగ్. ఎందుకంటే ఏదైనా పెయిన్ ఉంది అంటే యూ క్యాన్ గో ఫర్ దిస్ క్లోవ్ ఆయిల్ కానీ ఏదైనా నొప్పిలో వాడతారు. కానీ మనకు గమ్ కిందకి వెళ్తుంది అంటే అక్కడ కాజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముళ్ళు గుచ్చింది, అది తీసే మనకు మందు రాయాలి. అంతేగాని ఆ ముళ్ళు లోపలే ఉంటే అది ఇన్ఫెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, మనకు ఈ గార పట్టినప్పుడు ఈ టాటర్ కానీ, క్యాక్లస్ కానీ, లైక్ మన ఇట్స్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్, అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్. అది తీయకుండా మీరు బయట ఏ మందు రాసినా కూడా ఇట్ వాంట్ బి ఎనీ యూజ్. ఇంకా ఫర్దర్ మీకు ప్రాబ్లం పెరుగుద్దే కానీ తగ్గే అవకాశాలు అయితే ఉండదు మేడం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు టీత్ నుంచి బ్లడ్ వచ్చిన తర్వాత సర్లే కొన్ని రోజులు వస్తుంది, అలానే లైట్ తీసుకున్నాక ఆ టీత్ అనేది ఊగుతుందా మేడం? అవును, ఖచ్చితంగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంది అనుకోండి, సో మీకు గమ్ అనేది మనకు ఇంకా ఎగ్జాంపుల్ అంటే ఈ నెయిల్ బడ్స్ ఉంటుంది, ఇలా టైట్గా ఉంటుంది ఇక్కడ. అదే మీకు లూజ్ అయితే ఏదైనా వెళ్ళి ఈజీగా ఇట్ కెన్ డిపాజిట్ అక్కడ. సో అలానే మీకు ఈ గార పట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ గమ్స్ లూజ్ అయిపోయి ఇలా లిటరల్లీ ఇలా బయటకు వస్తుంది. సో ఇందులో లోపలికి వెళ్ళిపోయి ఈ బోన్ లాస్ అనేది జరుగుతుంది యాక్చువల్గా. సో అప్పుడు మీకు పళ్ళు అనేది ఇలా కదలడం మొదలవుతుంది. సో జనాలు ఎప్పుడంటే ఈ పళ్ళు ఊగుతుంది అనే స్టేజ్లో డెంటిస్ట్ దగ్గరికి వస్తారు, విచ్ ఈస్ ఆ టైంలో ఏం చేయడానికి కుదరదు. సో లైక్ పళ్ళు తీసేయాలి అని చెప్తాము. అదే అలా కాకుండా ఇనిషియల్ స్టేజెస్లో మీకు ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో అప్పుడు కనుక విజిట్ చేస్తే సింపుల్ క్లీనింగ్తోనే ప్రాబ్లమ్ క్యాన్ బి సాల్వ్డ్ యాక్చువల్లీ. మేడం, ఇప్పుడు టీత్ కి మనం కంపల్సరీగా క్లీనింగ్ అవసరం అంటారా? ఎన్ని మంత్స్ లో క్లీన్ చేసుకోవాలి? సో జనరల్లీ ఏంటంటే క్లీనింగ్ చాలా మందికి ఇంకొక అపోహ ఉంటుంది, అది నేను చెప్పేస్తున్నా. క్లీనింగ్ చేయడం వల్ల గ్యాప్ పెరుగుద్దని కానీ, లేకపోతే క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతుందని కానీ చాలా మంది అనుకుంటారు. ఇది రెండు కూడా జరగదు. యాక్చువల్లీ ఏంటంటే మీకు క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ లైక్ కటింగ్ ఎక్సెస్ నెయిల్ కానీ, హెయిర్ కానీ కట్ చేస్తాము. మీకు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో దాన్నే మనం నెయిల్ కట్ చేస్తాము.
అంతే కదా. మీరు లోపల కట్ చేసి తగిలినప్పుడే మీకు నొప్పి కానీ లేకపోతే బ్లడ్ కానీ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఎక్సెస్ ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో అదే క్లీన్ చేస్తాము ఒకటి. రెండోది చాలా మందికి గ్యాప్ వచ్చింది క్లీన్ చేశాక అంటారు, అది పొరపాటున కూడా తప్పు. మీకు ఆల్రెడీ అక్కడ ఇలా ఫుడ్ అంతా పేరుకోపోయి గమ్ చిగుళ్ళ కిందకి జారున్నాయి. సో మీకు ఎక్స్రేలో అదే చూస్తాం ఎక్కడి వరకు ఉంది మీకు అని చెప్పేసి విల్ బి ఏబుల్ టు షో యూ యాక్చువల్లీ. సో మీకు గమ్ ఇక్కడ దాకా జారింది కానీ నోట్లో మీకు ఇలా కవర్ అయ్యి ఉంటుంది, అంటే ఫుడ్ డిపాజిట్స్ ఉంది. సో వెన్ వి రిమూవ్ దట్ ఫుడ్ డిపాజిట్ ఉండే గ్యాప్ కనిపిస్తుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాము, అక్కడ వెనకాల హోల్ ఉంది కానీ కనిపించదు బికాజ్ ఇది కవర్ అయ్యి ఉంది. బట్ వన్స్ వి రిమూవ్ దిస్ ఆ హోల్ కనిపిస్తుంది. సేమ్ వే ఆ గ్యాప్ అనేది మీకు కవర్ అయ్యి ఉంటుంది. ఆ క్లీనింగ్ చేయడం వలన ఉండే గ్యాప్ కనిపిస్తుంది కానీ కొత్తగా గ్యాప్ ఉంటే ఇక్కడ కూడా రాదు. మేడం ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా మనకి మళ్ళీ రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం? లేదు, క్లీనింగ్ ప్రాసెస్ అయినాక విల్ బి ఏబుల్ టు లైక్ మీకు ఎలా ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి, కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటుంది, కొన్ని టూత్ పేస్ట్ ఉంటుంది. చిగుళ్ళని కూడా మనం మళ్ళీ గట్టి పరచాలి. మన హ్యూమన్ బాడీ ఎలా అంటే చిన్న కట్ అయినా కూడా నెక్స్ట్ డేకి మళ్ళీ కూడుకుపోతుంది. సేమ్ వే ఇక్కడ కూడా మన గమ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇనిషియల్లీ యూ మే ఫీల్ దట్ లూజ్ ఉండొచ్చు కానీ బట్ మళ్ళీ ప్రాపర్గా అడాప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకు ఒక 1-2 yearsలో ఊడిపోయే పళ్ళని ప్రాపర్ క్లీనింగ్ కానీ లైక్ లేజర్ లెనాప్ అని చెప్తాము. ఇది చేసుకోవడం మూలాన ఏంటంటే లైఫ్ ఆఫ్ ద టూత్ కెన్ బి ఇంప్రూవ్డ్ మోర్ అనమాట యాక్చువల్గా. సో క్లీనింగ్ ఇన్ once in 6 months or once in a year is really important to keep your teeth more healthy and gums to be healthy. ఎస్, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.